రిటైర్డ్ ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ తన ముసుగు తొలగించేసుకున్నారా? ప్రభుత్వ సర్వీస్ నుంచి ముందుగానే తప్పుకుని లోక్ సత్తా అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించిన జయప్రకాష్ ఆ తర్వాత దాన్ని రాజకీయ పార్టీగా మార్చేశారు. కొన్నాళ్ల క్రితం ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా వైద్య రంగాల్లో తీసుకువస్తున్న సంస్కరణలను ప్రశంసించారు. ఇప్పుడేమో ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి ఏమీ జరగలేదని ప్రకటనలు చేస్తున్నారు. చంద్రబాబు రామోజీలకు సన్నిహితుడైన జయప్రకాష్ ఈ ప్రభుత్వ వ్యతిరేక ప్రకటనలు ఎవరి ప్రయోజనాల కోసం చేస్తున్నారో ప్రజలకు అర్థమవుతోంది. జేపీ రాజకీయ ప్రకటనలపై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ తన ముసుగు తొలగించినట్లున్నారు. ఆయన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించిన తీరు ఆశ్చర్యంగానే ఉంది. ఆయన ఏదో మనసులో పెట్టుకుని మాట్లాడినట్లు అనిపిస్తుంది. బలవంతంగా ఎవరో చెప్పించారేమో అనుకునేలా ఆయన తన ముఖాన్ని ఎర్రగడ్డగా చేసుకుని మాట్లాడారా అన్న సందేహం వస్తుంది. గత 5 ఏళ్లలో ఏమీ జరగలేదన్నట్లుగా ప్రసంగించడంలోనే ఆయన ఎవరి రాజకీయ ప్రయోజనం కోసమో ప్రకటన చేస్తున్నారన్న సంగతి అర్థమైపోతుంది. బాగా పరిశీలిస్తే ఇందులో చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కన్నా ఆయనకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కోసమే ఈ విధంగా టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చినట్లు అనిపిస్తుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే ఆయన బీజేపీలో ప్రజాస్వామ్యం చూశారు, చంద్రబాబులో నీతి నిజాయితీలు ఉన్నాయని కనిపెట్టారు, పవన్ కళ్యాణ్కేమో గుడ్ కాండక్ట్ సర్టిఫికెట్ ఇచ్చారు. దీన్ని బట్టే ఆయన మానసిక పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్య ఒక ప్రోగ్రాంలో కూడా టీడీపీ, జనసేనలకు అధిక మార్కులు ఇచ్చి వైసీపీకి తగ్గించారట. దానిపై వైసీపీ సోషల్ మీడియా ఏకిపారేసిందట. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన తనకు కులం ఆపాదిస్తున్నారని వాపోయారు. నిజమే, ఇలాంటి ఆరోపణలకు ఆస్కారం ఇవ్వరాదనుకుంటే ముందుగా తాను నిజాయితీగా మాట్లాడాలి కదా. కేవలం రామోజీ కళ్ళల్లో ఆనందం చూడడానికో లేక టీడీపీ మీడియాను సంతోషపెట్టడానికో చంద్రబాబుతో అనుబంధం పెంచుకోవడానికో ప్రకటనలు చేస్తే ప్రత్యర్థులు సహజంగానే శంకిస్తారు. జేపీకి ఏ స్వార్థ ప్రయోజనం లేకుండా ఇలా అనైతిక మద్దతు ఇస్తారా అన్న డౌటు వ్యక్తం చేస్తారు. రాజకీయ వ్యవస్థలో ఉన్న లోటుపాట్లను చెప్పదలిస్తే అన్ని విషయాలను చెప్పాలి, అన్ని రాజకీయ పార్టీలను విమర్శించాలి. కానీ గత 5 ఏళ్లలోనే ఏవో జరగకూడనివి జరిగినట్లు చెప్పిన తీరు పూర్తిగా అభ్యంతరకరం. 2014లో ఇదే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కలిసి పోటీ చేసి వందల కొద్ది హామీలు ఇచ్చి మోసం చేసిన సంగతి జేపీకి తెలియదా? అప్పుడు అది ప్రజాస్వామ్యంగా కనిపించిందా? 1,00,000 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తానని, తాకట్టులో ఉన్న రైతుల భార్యల మెడలలోని నగలను కూడా విడిపిస్తానని చంద్రబాబు వాగ్దానం చేసినప్పుడు అది ఎలా సాధ్యమని అడగని జేపీ ఇప్పుడు ఆయనలో అభ్యుదయాన్ని చూసి తరిస్తున్నారు. జగన్ తాను ఇచ్చిన హామీల ప్రకారం సంక్షేమ కార్యక్రమాలకు 50,000 కోట్లు ఖర్చు చేయడాన్ని పరోక్షంగా జేపీ తప్పుపడుతున్నారు. మరి అలాంటప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కలిసి సూపర్ 6 పేరుతో అలవికాని హామీలను ఏడాదికి సుమారు 1,50,000 కోట్లు ఖర్చు చేస్తామని అంటున్నారే. ఫ్రీ బస్ అంటున్నారు, ఇంటింటికి మహిళకు 1,500 అంటున్నారు. ఇలా ఒకటేమిటి, అనేకం చెబుతున్నారు. అయినా వారిలో జేపీకి ఎలా విజనరీలు కనిపించారు? పెట్టుబడుల గురించి జేపీ వ్యాఖ్యానించడం హాస్యాస్పదం. 2 ఏళ్ల పాటు కరోనా ఉన్న జగన్ పాలనలో 1,50,000 కోట్ల పెట్టుబడులు వచ్చింది అవాస్తవమా? పునరుత్పాదక విద్యుత్ రంగంలో వస్తున్న పెట్టుబడులు జేపీకి కనిపించడం లేదా? శ్రీ సిటీ, అచ్యుతాపురం సెజ్ల్లో వచ్చిన కొత్త పరిశ్రమలు, విశాఖలో అదానీ డేటా సెంటర్, ఇన్ఫోసిస్ సెంటర్, కొప్పర్తిలో ఎలక్ట్రానిక్ హబ్, బద్వేల్లో సెంచరీ ప్లైవుడ్ ప్లాంట్, నక్కపల్లి వద్ద ఫార్మా హబ్, ఇలా అనేక కొత్త పరిశ్రమలు వస్తుంటే వాటిని ఎలా అడ్డుకోవాలా అని ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటి వారు దుష్ట పన్నాగాలు పన్నుతున్న వైనం జేపీకి కనిపించడం లేదా? చంద్రబాబు హయాంలో మహా అయితే ఒక కియా ప్లాంట్ వచ్చింది. దాని ద్వారా బాగా వస్తే సుమారు 1,200 మందికి ఉద్యోగావకాశాలు వచ్చాయి. అదే జగన్ తీసుకొచ్చిన రామాయపట్నం ఓడరేవు నిర్మాణంలోనే 2,000 మంది పనిచేస్తున్నారు. తీర ప్రాంతాన్ని చంద్రబాబు టైంలో ఎందుకు పట్టించుకోలేదో, ఓడరేవులు ఎందుకు నిర్మించలేదో చంద్రబాబును ఈయన అడగడం లేదు. ప్రస్తుతం పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు వంటి వాటిని నిర్మిస్తున్న జగన్ను ప్రశ్నిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా మూలపేట, కాకినాడ, మచిలీపట్నం వేగంగా సాగడం లేదా? వాటిని ఎప్పుడైనా జేపీ చూశారా?
17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టింది జగన్ కాదా? పాడేరు వంటి మారుమూల ప్రాంతంలో కూడా మెడికల్ కాలేజీ నిర్మాణం జరుగుతుంటే కనీసం అభినందించడం మాని అచ్చం టీడీపీకో రామోజీకో ఏజెంటుగా మారి జేపీ మాట్లాడడం చిత్రంగా ఉంది. అందుకే జేపీని శంకించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజకీయంగా బాగా వెనక్కి వెళ్ళిన జేపీ ఇప్పుడు కొత్త రంగు వేసుకుని కూటమికి మద్దతు ఇచ్చే అవతారం ఎత్తారు. ఇదంతా ఏపీ ప్రజలను మోసం చేయడానికి అన్న సంగతి అర్థమవుతూనే ఉంది. రాజకీయ పార్టీల తప్పులను ఎండగడితే ఎవరూ ఆక్షేపించరు. కానీ కొన్ని పార్టీల తప్పుడు బాగోతాలను సమర్థించడం కోసం ఇతర పార్టీలను నిందించాలని అనుకోవడం దుర్మార్గం. దీనివల్ల జయప్రకాష్ నారాయణ పరువు ప్రతిష్టలు దెబ్బతిన్నాయని చెప్పక తప్పదు. ఎందుకంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రామోజీ, రాధాకృష్ణ, పురంధరేశ్వరి, సీఎం రమేష్, సుజనా చౌదరి వంటి వారితో జేపీ శృతి కలిపి తప్పు చేస్తున్నారు కనుక, నిష్పక్షపాతంగా వ్యాఖ్యానించడం లేదు కనుక అందుకే జేపీ ముసుగు తొలగించారని చెప్పవలసి వస్తోంది.